అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో హిందువుల ముఖ్యమైనటువంటి దేవుల్లో ఆంజనేయ స్వామి ఒక్కరు. మనకందరికీ కష్ట సమయాలలో ఆపద్బాంధవుడిగా ఉండి కోరినటువంటి కోరికలను తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుణ్ణి పూజిస్తూ ఉంటాం కదండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం చూసుకుంటే కనుక హనుమాన్ జయంతి పండుగని ప్రతి ఏటా మనము 2 సార్లు జరుపుకుంటాము. దీని వెనుక 2 భిన్నమైనటువంటి నమ్మకాలు అనేవి ఉన్నాయి. ఒకటి, చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజుగా జరుపుకుంటే, ఇంకొకటి వైశాఖ మాసం దశమి రోజున కూడా హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరము ఈ 2 ఎప్పుడు వచ్చాయి? అసలు ఏ హనుమాన్ జయంతిని మనం జరుపుకోవాలి? అసలు హనుమాన్ జయంతి రోజున ఏమి చేయాలి? ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మన అందరిలోనూ అసలు ప్రతి ఏటా 2 హనుమాన్ జయంతులు అనేవి ఎందుకు వస్తాయి? అసలు 2 హనుమాన్ జయంతులు ఎందుకు జరుపుకుంటాము అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండే ఉంటుందండి. కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. చైత్రమాసంలో ప్రతి ఏటా మనకి చైత్రమాసం పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి పుట్టినరోజు కాబట్టి ఈ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అలాగే ఈ రోజే కాకుండా మరలా వైశాఖ దశమి రోజున కూడా ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతిని జరుపుకుంటారండి. ఎందుకంటే ఈ రోజున ఆంజనేయ స్వామి సూర్యుడి కోసం పైకి వెళ్ళి కింద పడిపోయినప్పుడు బ్రహ్మగారు తిరిగి పునర్జన్మ అనేది ప్రసాదిస్తారు. కాబట్టి ఈ రోజున కూడా హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. సామాన్యంగా ఉత్తరాది వాళ్ళు చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారండి. మనమందరము వైశాఖ దశమి రోజున జరుపుకుంటాము. ఈ 2 ఒక్కటేనండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి చైత్ర మాసం పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు, లేదా వైశాఖ దశమి రోజునైనా చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరము 2024లో ఈ 2 హనుమాన్ జయంతులు ఏ తేదీన వచ్చాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పంచాంగం ప్రకారము చైత్ర పూర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకుంటే కనుక 2024 ఏప్రిల్ 23న తెల్లవారుజామున 3:25 ప్రారంభమయ్యి 24వ తేదీ ఉదయం 5:18 ముగుస్తుందండి పౌర్ణమి తిథి అనేది. ఈ రోజున నక్షత్రము చిత్తా నక్షత్రము రాత్రి 10:32 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23న మంగళవారం నాడు జరుపుకుంటామండి. అంటే చైత్రమాసము పౌర్ణమి రోజున జరుపుకుంటాము. మంగళవారము లేదా శనివారంలో వచ్చేటువంటి హనుమాన్ జయంతికి మనకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉందండి. ప్రాధాన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఆంజనేయునికి ఎంతో ప్రీతిపాత్రము. మంగళవారం అన్నా శనివారం అన్నా మనకి ఈ సంవత్సరము హనుమాన్ జయంతి అనేది ఏప్రిల్ 23వ తారీఖు నాడు వచ్చిందండి, మొదటి హనుమాన్ జయంతి అనేది. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు చూసుకుంటే కనుక ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం రోజున ఉదయం 9:03 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు మంచి శుభగడియలు అనేవి ఉన్నాయండి. రాత్రి వేళ 8:14 నుంచి 9:35 వరకు అనుకూలంగా ఉంది. ఇది మనకి ఏప్రిల్ 23వ తారీఖు నాడండి. ఇది మొదటి హనుమాన్ జయంతి. మనకి 2వ హనుమాన్ జయంతి వచ్చేసి ఈ సంవత్సరము జూన్ 1వ తేదీన వచ్చింది. హనుమాన్ జయంతి రోజున ఏమి చేయాలి అంటే, ఈ రోజున ఉపవాసం ఉండడము, అలాగే వీలైతే కనుక ఉపవాసం ఉండడము, భజనలు, కీర్తనలు, ఈ రోజున తమలపాకు మాలని సమర్పించడము, ప్రత్యేకంగా తమలపాకు మీద శ్రీరామ అని రాసి తమలపాకు మాలని సమర్పించడము, వడమాలని సమర్పించడము, నైవేద్యంగా మామిడి పండు, అరటికాయలు నైవేద్యంగా పెట్టడము, అలాగే నమ్మకం ప్రకారము వీలైతే కనుక ఈ రోజున హనుమాన్ చాలీసని అలాగే లేదా బజరంగ్ బాణ్ పఠిస్తే కూడా హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు అని ప్రజల విశ్వాసం అండి. అంతేకాకుండా సుందరాకాండను పఠించడం వలన కూడా అత్యంత ఫలవంతం అనేది కలుగుతుంది. ఇలా చేయడం వలన ఈ రోజున ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సంతానం పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా చేసి ఆ ఆంజనేయ స్వామిని ఆనందాన్ని, శ్రేయస్సుని, బలంని, తెలివిని, జ్ఞానంని, శక్తిని ఇవ్వమని చెప్పి ఆ బజరంగ్ బలిని ప్రార్థించాలండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి.
ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.